ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్న బ్రేక్ డౌన్ వీడియో కుబేరా మూవీ స్టారింగ్ ధనుష్, నాగార్జున, రష్మిక అండ్ డైరెక్టర్ బై శేఖర్ కమల గారు. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు. అన్నట్టు అడగడం మర్చిపోయా, శేఖర్ కమల గారు డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఏంటో మీకు తెలుసా? ఒకరు తెలిస్తే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి, నేను తెలుసుకుంటా. స్టార్ట్ ది వీడియో. శేఖర్ కమల గారు డైరెక్ట్ చేసిన మూవీస్ లో ఒక రొమాంటిక్ మ్యాజిక్ అయితే ఉంటుంది. లైక్ అతను తీసిన ఆనంద్ మూవీ దగ్గర నుంచి లవ్ స్టోరీ వరకు ఈయన తీసిన అన్ని ఫిలిమ్స్ లో ఒక మంచి లవ్ బ్యాక్ డ్రాప్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ బోర్ కొట్టకుండా ఒక ఫీల్ గుడ్ మూవీ చూస్తామని అయితే అనిపిస్తుంది. శేఖర్ కమల గారు మనీ రిలేటెడ్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీని అయితే తీస్తున్నారు. నేనైతే చాలా ఎక్సైట్మెంట్ ఉన్నా, ఎప్పుడెప్పుడు మూవీ చూస్తానని వెయిట్ చేస్తున్నా. అసలు ట్రైలర్ అండ్ టీజర్ గ్లిమ్స్ అన్ని ఒకసారి లుక్ అయితే వేసేసా. అండ్ ఇందులో చూసిన తర్వాత కొన్ని హింట్స్ అయితే మనకి ఇస్తున్నట్టయితే క్లియర్గా అర్థమైంది. అందరూ ఫస్ట్ ది ఈ షాట్. ఈ దేశంలో డబ్బు పవరే పనిచేస్తాయి, నీతి న్యాయాలు కాదు, ఇది చరిత్ర. ఈ షాట్లో నాగార్జున గారు చెప్తుంది కొంచెం మైండ్ పెట్టి అర్థం చేసుకుంటే క్లియర్గా తెలుస్తుంది అతను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని. బట్ సమ్ సిచ్యువేషన్స్ వల్ల అతను కూడా ఏమైనా కరెక్ట్ అవుతాడా అని అయితే అనిపిస్తుంది. అది ఎలా చెప్తున్నానంటే, ఈ డబ్బులు అనేవి ఒక ఫంక్షన్లో కారు వెనకాల పెట్టడం జరుగుతుంది. అండ్ ఈ కారు కూడా నాగార్జున గారి పక్కనే అయితే ఉంది. దీనికి తోడుగా అడిషనల్గా ఈ కారు పక్కనే ఒక బాక్స్లో డబ్బులు అయితే ఫుల్గా ఉన్నాయి. సో ఇదంతా పట్టించుకోకుండా జస్ట్ కార్స్ మీదే ఫోకస్ చేసి కార్స్ని పంపిస్తున్నారంటే మరి కరప్ట్ అయినట్టే అని అనిపిస్తుంది. అండ్ ఇంకో స్ట్రాంగ్ ప్రూఫ్ ఏంటంటే గ్లిమ్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ కోరుకున్నదల్లా నాది అని అన్నప్పుడు నాగార్జున గారిని ఎందుకు చూపించారు అంటే నాకు ఒకటి అనిపిస్తుంది, మేబీ నాగార్జున గారు సీరియస్ అండ్ స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నప్పుడు విలన్ ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి స్ట్రిక్ట్ అండ్ సీరియస్ గా ఉన్న ఒక ఆఫీసర్ ని కరప్టెడ్ పర్సన్ గా మార్చొచ్చు, అందుకే ఇలా అన్నారని అనుకుంటున్నా. ఈ దేశంలో డబ్బు పవరే పనిచేస్తాయి, నీతి న్యాయాలు కాదు, ఇది చరిత్ర. ఈ డబ్బులు ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు ఈ డబ్బులు ఇక్కడ ఉన్నాయి, ఆ డబ్బుల్ని యూజ్ చేసుకొని ఏం చేయబోతున్నారు, లేదంటే ఈ ఫంక్షన్ పేరు చెప్పుకొని ఈ కరెన్సీని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఏమైనా ట్రావెల్ చేయిస్తున్నారా? ఇది మూవీలో చూడాల్సిందే. కమింగ్ టు నెక్స్ట్ వన్. ఇది ధనుష్ చిన్నప్పటి క్యారెక్టర్ అయి ఉండొచ్చు అని ఎవరికైనా అనిపిస్తుందా? ఆ చిన్నప్పటి క్యారెక్టర్ ఎవరిదని మీకు అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అక్కడ ఉన్న ధనుష్ అని నాకు ఎందుకు అలా అనిపించిందంటే, ఈ సీన్లో వాళ్ళ ఫాదర్ని ఎవరో చంపుతున్నట్టయితే అనిపిస్తుంది. అండ్ ఇంకో సీన్లో వాళ్ళ మదర్కి యాక్సిడెంట్ ఆర్ సమ్ కళ్ళు తిరిగి పడిపోయినట్టు అయ్యుండొచ్చు. బట్ మేబీ తర్వాత వాళ్ళ మదర్ అయితే చనిపోవడం జరుగుతుంది. తర్వాత ధనుష్ బతకడానికి బెగ్గింగ్ చేస్తూ ఉండొచ్చు అని అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, ఇక్కడ ధనుష్ పరిగెడుతున్న సీన్ ఉంది కదా, ఎందుకు అలా పరిగెడుతున్నాడని థింక్ చేస్తే అక్కడ దగ్గరలో ఎవరికో ఏదో అయి ఉండొచ్చు, లైక్ సిమిలర్ టు యాక్సిడెంట్ ఆర్ రియల్ యాక్సిడెంట్ అవ్వ ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ పక్కనున్న హ్యాండ్స్ మీద బ్లడ్ మార్క్స్ అయితే క్లియర్గా చూడొచ్చు. సో వాళ్ళు ఎవరా అని చూడడానికి పరిగెడుతూ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయొచ్చు అని చెప్పి పరిగెడుతూ ఉండొచ్చు. బట్ ఎందుకు పరిగెట్టాడని చెప్పి మూవీలో అయితే చూడాల్సి ఉంది. సో దీనికి కూడా క్వశ్చన్ ఉంది నాకు. నెక్స్ట్ వచ్చి రష్మికని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే హ్యాండ్స్లో ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది కదా. నాకు తెలిసి అందరూ హ్యాండ్స్లో చాలా కాన్ఫిడెంట్గా మనీ ఉందేమో అని అనుకుంటున్నారేమో, కానీ కాదు. మేబీ ఆ హ్యాండ్స్లో బేబీ ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఇక్కడ అండ్ ట్రైలర్ ఎండింగ్లో కూడా చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది, బట్ బ్లర్గా ఉందనుకో. ఇదంతా జస్ట్ థియరీ మాత్రమే, నిజమైతే కాదు. మళ్ళీ చెప్తున్నా, థియరీ. మీరు తప్ప నాకెవరు తెలీదు మేడం. అండ్ ఫైనల్గా ఈ డైలాగ్ చూసిన తర్వాత తెలుస్తుంది ఏంటంటే, నాగార్జున గారు ఒక మిషన్ చేయడం కోసం అడుక్కునే వాడిని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే అడుక్కునే వాడి మీద ఎవరో అనుమానపడరు కాబట్టి. తర్వాత ఈ విషయం విలన్ తెలిసి ధనుష్ని చంపడానికి ట్రై చేస్తాడు. తర్వాత ధనుష్ని సముద్రంలో పాడేస్తాడు. తర్వాత వేరే ప్లేస్ లో కొట్టుకొని వచ్చి అక్కడ బ్రతికిపోతాడు. అక్కడే రష్మిక పరిచయం అయి ఉండొచ్చు. తర్వాత ఒకరికి నచ్చిన తర్వాత పెళ్లి చేసుకొని ఒక పాపను కనొచ్చు. వీళ్ళకి ఎలాగో సేఫ్టీ లేదు, సో పాపనైనా సరే ఎలాగైనా సేఫ్ గా ఉంచాలని చెప్పి వీళ్ళు తిరుగుతూ ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఈ మూవీ రిలీజ్ అవ్వడానికి చాలా తక్కువ డేసే ఉంది. సో లెట్స్ వెయిట్. నా థియరీ ఎంతవరకు కరెక్ట్ అవుతుందో చూద్దాం. అండ్ ఈ వీడియో మీరు ఎక్కడ దాకా చూసారంటే ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. బాయ్.